మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పుష్య శనివారం సాయంత్రం 6 లోపు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ మూటను పెడితే చాలు 7 రోజుల్లో కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. వారం రోజుల్లో మీరు అద్భుతాన్ని చూస్తారు. మీకు కావాల్సినంత ధనం వస్తుంది. కష్టాల నుండి బయటపడగలుగుతారు. సులభంగా మీ కోరికలు తీరుతాయి. పుష్య శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి మరియు శనిదేవుడికి కూడా ఎంతో ఇష్టం. కాబట్టి ఈ పుష్య శనివారం రోజు ఒక మూటను కట్టి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక పెడితే వారం రోజుల్లో మీ జీవితంలో అద్భుతం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. పుష్య శనివారం అనే కాదు, ఏ శనివారం అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అప్పులు తీరాలని, ఉద్యోగం రావాలని, త్వరగా పెళ్లి జరగాలని, ఇలా ఏ సంకల్పంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ శనివారం సాయంత్రం 6 లోపు మాత్రమే చెయ్యాలి. మరి ఇంతకీ శనివారం రోజు ఏ మూటను వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కోట్ల రూపాయల ఆస్తి కన్నా విలువైనది ఏమిటో తెలిపే కథను విందాం. అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒక అతను ఉండేవాడు. అతనికి ఒక కోరిక ఉండేది. అదేంటంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేసింది. అందుకే లక్ష్మీపతి ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వర్ల జాబితాలో తను కూడా చేరాలి అని అనుకున్నాడు. దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్లలోపే కోటీశ్వరుడు అయ్యాడు. 1 కోటి తర్వాత మరో కోటి, అలా 50 ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి 2-3 కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడు ఉన్న 2-3 ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలాగా, తన ప్రత్యేకత తెలిసేలాగా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్టపడ్డాడు. ఎలాగోలా అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు. ఇంట్లోకి వెళ్ళే రోజు అంటే గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ కూడా ఒక్కచోటే పోగు పడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి ఔరా అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు. అతిథులంతా వెళ్ళిపోయాక తన పడక గదికి వెళ్ళాక పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్య, పిల్లలు ఇంకా స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది. నెమ్మదిగా కన్నుమూత పడుతూ ఉండగా నేను వెళ్తున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా అన్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించటం లేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరది అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది. నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా అని ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అని కంగారుగా అన్నాడు లక్ష్మీపతి. అవును అని ప్రతిధ్వనించింది ఆత్మ. వద్దు, వెళ్ళకు. చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీకోసమే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా, నీ తృప్తి కోసమే కదా. ఉండు, నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి. అప్పుడు ఆత్మ అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి తీపి పదార్థం తినలేను. నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట. ఆ పొట్ట చూడు బాణలాగా ఎలా ఉబ్బిపోయిందో. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో మన ఇద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు, నీ శరీరంలో ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం?
నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాస స్థలం. నా ఇంటికి ఉన్న 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు. అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుంచి అస్సలు నిద్ర పోనిచ్చావా? నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చావా? ప్రతి క్షణం కూడా ఇంకొకటితో పోటీ పడి నాలో అసూయ నింపావు. ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలాగా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలాగా చేశావో గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతూ ఉన్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేనుండలేను, వెళ్తున్నా అని లక్ష్మీపతి ఆత్మ వెళ్ళిపోయింది. ఆ రాత్రి తాను కూడబెట్టిన లక్ష్మిని ఇక్కడే వదిలేసి లక్ష్మీపతి స్వర్గానికో నరకానికో మొత్తానికి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ కథ నుండి మనం చాలా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువయింది. దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించటం మర్చిపోతున్నాడు. ఆ దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతేగాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటం వృధానే అవుతుంది. ఇక వీడియోలోకి వస్తే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా అంటే కొందరికి అప్పులు తీరాలని కోరికలు ఉంటాయి, ఇంకొందరికి ఉద్యోగం రావాలని, తొందరగా పెళ్లి జరగాలని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఇలా మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే శనివారం రోజు ఒక పరిహారం చేస్తే 7 రోజుల్లో మీ కోరిక నెరవేరిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ శనివారం రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. దానిలో గుప్పెడు బియ్యము, 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, 11 రూపాయలు వేయండి. వీటితో పాటు కొంచెం కుంకుమ పువ్వును కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టండి. ఆ మూట పైన ఒక కుంకుమ బొట్టును పెట్టి ఈ మూటను మీ చేతిలో పెట్టుకుని మీ కోరిక ఏమిటో చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మూటను ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి పటం వెనుక పెట్టండి. ఈ మూట కట్టడానికి ముందు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోండి. కనీసం దీపారాధన అయినా సరే చేసి తర్వాత ఈ మూట కట్టి ఫోటో వెనుక పెట్టండి. ఇలా పెట్టిన మూటను వారం రోజుల పాటు అక్కడే ఉంచండి. అస్సలు కదపవద్దు. వారం రోజుల తర్వాత మళ్ళీ శనివారం రోజు ఈ మూటను తీసి మీ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళి కొంచెం ధనం కలిపి ఈ మూటను హుండీలో వేసేయండి. హుండీలో వేసే వీలు లేకపోతే గుడిలో అయినా సరే పెట్టి వదిలివేయండి. ఈ వారం రోజుల్లోనే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక తీరే మార్గం తెలుస్తుంది. 100% ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం రోజు ఈ పరిహారాన్ని చేసి మీ కష్టాలను తొలగించుకొని కోరికలను నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.